హాయ్ హలో అండి. ఈరోజైతే కరకరలాడే ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక కప్పు శనగపిండిని అయితే నీట్గా జల్లించుకుందామండి. అందులోనే కాస్తంత బేకింగ్ సోడా వేసుకోవాలి, తగినంత ఉప్పు, కారపొడి కూడా వేసుకోవాలి. ఓమా ఉంటుంది కదండి, దాన్ని కొంచెం నలిపేసి అందులో యాడ్ చేసుకోవాలి. కాస్తంత జీలకర్రను కూడా వేసేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనకు తిన్నది కూడా మంచిగా జీర్ణమవుతుందండి. వాటిని మంచిగా కలిపేసి ఒక 4-5 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ పిండిలో వేసుకొని మంచిగా గట్టిగా నలపాలండి. అలా నలపడం వల్ల ఉల్లిపాయల నుంచి వస్తున్న నీటితోటే పిండి మొత్తం ముద్దలాగా అయిపోతుంది. మనము కొంచెం కూడా వాటర్ కలపాల్సిన అవసరం ఉండదు. మనకు టేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నామండి. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. నేను మాత్రం గరం మసాలా కొంచెం వేస్తున్నా అండి. అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనము పకోడీ వేసుకోవడానికి పిండి అయితే సిద్ధంగా తయారైంది. పొయ్యి మీద బాణీ పెట్టేసి నూనెనైతే వేడి చేసుకుందామండి. అందులో మనము పకోడీని చిన్న చిన్నగా వేసేసుకుంటే కరకరలాడే పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మంచిగా లో ఫ్లేమ్ మీద ఎర్రగా కాలేంత వరకు పకోడీని అయితే ఉంచాలి. అప్పుడే మనకు టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వర్షం పడుతున్నప్పుడు ఇలా పకోడీ చేసుకున్నట్టయితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. పకోడీ ఇష్టంగా తినే వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనకు ఉల్లిపాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి ఉల్లిపాయ పకోడీ మనము రెగ్యులర్గా చేసుకున్నా కానీ పర్వాలేదండి. తల్లి చేసిన మేలు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా. ఉల్లిపాయ పకోడీ వీక్లీ వన్స్ అట్లా తిన్నా కానీ ఏం ప్రాబ్లం అవ్వదు. కొంచెం పిండి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. పకోడీ అయితే చాలా రుచిగా మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వాయి కూడా సేమ్ అలాగే వేసుకుంటున్నానండి. మనము ఒక్కొక్క వాయికి కొంచెం కొంచెంగా వేసుకుంటే చాలా క్రిస్పీగా మంచిగా కాలుతాయి. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. పకోడీ మొత్తం రెడీ అయిన తర్వాత మనము ఒక 2-3 పచ్చిమిర్చి కూడా నంచుకోవడానికి అదే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పకోడీ తింటూ ఆ మిర్చి తిన్నామంటే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. మనకు శనగపిండితో బజ్జీ కానీ మిర్చి కానీ చేసుకున్నామంటే పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది.